12 కేసులు పెట్టారు. పాదయాత్ర చేశాడు అందరినీ మరిపించేయడం కోసం, నేను ఏ తప్పు చేయలేదని. అదే మరి లక్ష్మీనారాయణ ఆ రోజు కేసు పెడితే ఆయన మీద దాడి చేశాడు. ఆ రోజు సిబిఐ వద్దు, ఈరోజు సిబిఐ ముద్దు. ఆ రోజేంటి, ఈయనకు అండలేదు, ఢిల్లీలో కాపలాదారుడు ఉన్నాడు, దొంగలకు కాపలా చేసే నరేంద్ర మోడీ. ఆయన అంతా కూడా తప్పుడు కేసులన్నీ క్షమిస్తాడు. ఎవరైనా పొలిటికల్ విరోధులు ఉంటే వాళ్ళందరిపైన కేసులు పెడతాడు. ఆయన కాపాడితే ఈయన కాపాడుతున్నాడు. ఈ రోజు అందుకే నేను మనల్ని కోరుతున్నా, ఎవరైనా సరే మీ ఇంట్లో మీ చిన్నాన్న సరిపోతే బయట వస్తారా 2-3 రోజులు? రెండో రోజు పరిగెత్తాడు ప్రజల్లోకి, ఏదో కొంపలు కూలిపోయినట్టు. ఏంటి ఉద్దేశం? మేము చేయలేదని చెప్పుకోవడానికి. చేసింది వీళ్లే. అది చెప్పుకోవడానికి తప్పుల మీద తప్పులు చేసి ఈరోజు పట్టుబడే పరిస్థితికి వచ్చింది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రౌడీలు రాజకీయాల్లో ఉంటే చాలా ప్రమాదం. నేర చరిత్ర ఉండేవాళ్ళు రాజకీయాల్లో ఉంటే, ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి, కానీ తానే నేరస్తులైతే మాత్రం చాలా ప్రమాదం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈయన విషయం ఏంటంటే, కేసీఆర్ ఆయన నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటాడు. ఏం తమ్ముళ్ళు మీరు చూశారా ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడో? ఆయన చేసిన పని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఆస్తి 60 సంవత్సరాల కష్టార్జితం, నేనే కష్టపడ్డా, సంపద సృష్టించాం, ప్రజలను రెచ్చగొట్టాడు. మనలందరినీ దోపిడీదారులు అన్నాడు. సంపద సృష్టించిన వ్యక్తులను దోపిడీదారులు ఏ విధంగా అవుతాం? ప్రపంచం అంతా వెళ్ళాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఆ రోజు నేను చూపించిన చొరవ వల్ల ఎక్కువ తలసరి ఆదాయం మన వాళ్ళే సంపాదిస్తారు. అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, లండన్లో ఉన్నాం, ఎవ్రీవేర్ మన వాళ్ళు వెళ్ళారు. అయితే హైదరాబాద్లో మనం చేస్తే ఆ రోజు కావాలని మన మీద పెట్టి రాష్ట్ర విభజన కోసం ప్రయత్నం చేసి మన మీద అటాకులు చేసి దాడులు చేశాడు. ఆంధ్రులు దోపిడీదారులు అన్నాడు, ఆంధ్రులని రాక్షసులు అన్నాడు, ఇంకో పక్క ఉలవచారు మా దగ్గర పశువులు తింటాయన్నాడు, బిర్యానీని పేడ బిర్యానీ అన్నాడు. ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడాడు. ఇటీవల కాలంలో మన ఆస్తులు మనకి ఇవ్వాలా, అడ్డం పడ్డాడు, ఎదురుపడ్డాడు. ఇంకో పక్క మనకు రావాల్సిన నీళ్లు రానియకుండా పోలవరానికి కూడా అడ్డం పడి సుప్రీంకోర్టుకు పోయే పరిస్థితికి వచ్చాడు. మీరు డబ్బులు ఇవ్వాలని అడిగితే కాదు, తిరిగి మీరే ఇవ్వాలని 5,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేశాడు. కేంద్రం కూడా సహకరించారు. అందుకే మనకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసిపోయాడు. దుర్మార్గంగా కలిసిపోయి ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో వీళ్ళిద్దరు ఉంటారు. కడాన ఇక్కడికి వచ్చి నన్ను ఓడిస్తాం, తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామన్నారు. నేను ఒకటే చెప్పా, నీకు ధైర్యం ఉంటే రా, నీ కథ ఏదో నేను తెలుసుకుంటానని నేను ఓపెన్ గా చెప్పాను. ముసుగులో గుద్దులాట అవసరం లేదు, ఓపెన్ గానే పోరాడదాం. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు రండి, మీ కథ ఏంటో మేము తెలుస్తాం తప్ప ఇంకోటి కాదు. ఇంకో పక్కన భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ. ఏం తమ్ముళ్ళు ఎంత లాజిక్ చూడండి, ఎంత అనుబంధం చూడండి ఆ పార్టీల మధ్య, పర్ఫెక్ట్ అనుబంధం. ఇవి సాక్ష్యాలు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎందుకు మోసం చేస్తారు మీరు? మీకు ఈ రాష్ట్రం పడదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేయాలనుకుంటున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు ఢిల్లీలో ఉంటుంది. నరేంద్ర మోడీ కరెంట్ ఇస్తే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ తిరుగుతుంది తమ్ముడు, లేకపోతే తిరగదు. మొన్న మీరు చూశారు, మన డేటా దొంగతనం జరిగిందంట. మన మీద ఎంత ప్రేమ తమ్ముళ్ళు ఈ కేసీఆర్కి. తెలుగుదేశం పార్టీ డేటా దొంగిలించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి నువ్వు మా అవుట్ సోర్సింగ్ ఆఫీస్కి వచ్చి
దొంగిలించినటువంటి వ్యక్తి అలాంటి గవర్నమెంట్ ఈ తెలంగాణ గవర్నమెంట్, విశ్వసనీయత లేని గవర్నమెంట్. నిన్న చూశారు కేసీఆర్ని, మన జగన్మోహన్ రెడ్డిని 9 లక్షల ఓట్లు తీసేయడానికి ఫామ్ 7 ఇచ్చాడు. నేను ఆ రోజు చెప్పా, తెల్లవారితో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి మీరు చూసుకోండి, మీ ఓటు ఉంటుందో తెలియదు. ఓట్ల దొంగలు వచ్చారు, ఈ దొంగల నుంచి మీరు కాపాడుకోమని మీకు చెప్పే పరిస్థితికి వచ్చా. అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. అది నేరపరంగా తప్పు, చట్టపరంగా తప్పు. ఎవరైతే ఫామ్ 7 ఇచ్చారో వాళ్ళ జైలుకు పంపించే వరకు, చట్టపరంగా యాక్షన్ తీసుకునే వరకు వదిలిపెట్టమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వాళ్ళు రేపు మీ ఆస్తులు మీ మీద ఉంటాయా? శుభ్రంగా రికార్డులు తారుమారు చేసేస్తే మీరు అవుట్. మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఫ్యాన్ మన రాష్ట్రంలో తిరగడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరేం చేశారు? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద పెద్ద నాయకత్వం అందరూ పోయారు. ఈరోజు ఆ రోజు పెట్టిన చట్టంలో ఉండే అంశాలని, ప్రత్యేక హోదాని, హైదరాబాద్ నుంచి మనకు రావాల్సిన ఆస్తుల్ని రానియకుండా ఇప్పుడు మళ్ళా ఇబ్బందులు పెడుతున్నారు. కేసీఆర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. మనం 15 సీట్లు గెలిచాం, 13 మందిని లాగేశాడు. మొన్న నేను పోతే, హైదరాబాద్కి పోతే 30 సంవత్సరాలు పోరాడిన తెలుగుదేశం పార్టీని ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలని క్వశ్చన్ చేశాడు. నేను అడుగుతున్నా, 30 సంవత్సరాలు ఈ పార్టీ వల్ల కూడా నువ్వు పైకొచ్చి మీరే ఆ మాట మాట్లాడితే ఇప్పుడు నీ పెత్తనం ఈ ఆంధ్రాలో కావాలన్నా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. కేసీఆర్ పెత్తనాన్ని మనం ఒప్పుకుంటామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి బాంఛన్ నీ కాళ్ళు మొక్కుతానని ఈయన కేసుల కోసం కేసీఆర్ దగ్గర పడిగాపులు కాస్తున్నాడు. మొన్నే ఒక కేసు వచ్చింది, హిందూజా 100 ఎకరాల భూమి పర్మిషన్ కోసం 10 ఎకరాలు ఇతను తీసుకున్నాడు. డబ్బులు హిందూజావి భూమికి వచ్చింది. ఆ డబ్బులే ఒక షెల్ కంపెనీలో పెట్టి మళ్ళా వాళ్ళకి పంపించాడు. అది సాక్ష్యాధారాలతో సహా ఈడీ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు. కానీ నరేంద్ర మోడీ ఉన్నాడు కాపలాదారుడు, ఏమి యాక్షన్ తీసుకోవడం లేదు. అలాంటప్పుడు ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది, ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది. వాళ్లకు ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకు ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రోహుల్ని వదిలిపెడతామా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. నేను ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నిన్న మొన్న చూస్తే ఎక్కడికి వచ్చినా ఒక మాట్లాడతాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మళ్ళా 30 ఏళ్ళు ఉంటా, ఏదో చేసేస్తానంటున్నాడు. ఏం చేయడానికి నీకు అనుభవం ఏంటి? ఒక పంచాయతీ అధ్యక్షుడు అయ్యారా? సంపద సృష్టి తెలుసా మీకు? ఈరోజు మనం సంపద నెంబర్ 1గా సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, మళ్లీ టెక్నాలజీ ఉపయోగించాం, మీకు మెరుగైన సేవలు అందించాను. నరేంద్ర మోడీ చేయలేదు, కేసీఆర్ చేయలేదు, దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. 54% ఆదాయం ఉండి 42%కే కేసీఆర్ చేయలేకపోతే, నేను 58% జనాభాకి 46% ఆదాయంతో మీకు అనేక కార్యక్రమాలు చేశానంటే అది మనకు కేసీఆర్కి వ్యత్యాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? పసుపు కుంకుమ ఉందా? 1,50,000 రూపాయలు మీరు ఇచ్చారా? లేకపోతే మనం పెట్టిన ఇన్ని కార్యక్రమాలు మీ దగ్గర ఉన్నాయా? అన్ని మనం కార్యక్రమాలు చేశాం. ఇది వాళ్ళకు కడుపు మంట. ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా ఉండకూడదు. రాక్షసుల మారిగా మన మీద దాడి చేసే పరిస్థితి వచ్చారు, గద్దల మారిగా పడే పరిస్థితికి వచ్చారు. తెలంగాణను అన్ని రాజకీయ పార్టీలను మింగేశాడు. ఎన్నికల్లో ఏమీ చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టి 89 సీట్లు గెలిచాడు. ఆ తర్వాత ఉండే వాళ్ళందరూ లాగాడు. మన వాళ్ళు 2 ఉంటే ఒకరిని లాగారు, ఓడిపోయిన వాళ్ళు లాగాడు.
కాంగ్రెస్ వాళ్ళు లాగేశాడు. ఇప్పుడు అక్కడ వేరే పార్టీ లేదు, ఒకే ఒక పార్టీ. దాంతో విర్రవీగుతున్నాడు. ఏమని? నేను 16 సీట్లు గెలుస్తా, ఎంఐఎం ఒకటి గెలుస్తాం, అందరం వస్తాం, ఆంధ్రప్రదేశ్ని దాడి చేస్తామని చెప్పి విర్రవీగుతున్నాడు. నేను అడుగుతున్నా, మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అర్థం చేసుకున్నారా లేదా అని అడుగుతున్నా. రాబోయే రోజుల్లో ఇది ఒక ఉపద్రవం. నేను అడుగుతున్నా, మాకు అర్థమైంది కేసీఆర్ మన మీద దాడి చేయబోతున్నాడు, మేమందరూ అర్థం చేసుకున్నామంటే చేలు పైకెత్తండి. చాలా సంతోషం, అందరూ అర్థం చేసుకున్నారు. అయితే అర్థం చేసుకున్న తర్వాత మీ మీద ఒక బాధ్యత ఉంది. ఒకసారి వియత్నాం చిన్న దేశం, పెద్ద దాడి, అమెరికా దాడి చేశారు. వాళ్ళు ఉండే సైన్యం తక్కువ, ఏం చేయాలని అర్థం కాల. అప్పుడు పాలకులు ఒక మాట చెప్తారు, మన సైన్యం చాలదు, మీరు ఒక పని చేయాలి, ప్రజలంతా మీరు దేశభక్తులు కావాలి, మీరే సైనికులుగా పనిచేయాలి, అమెరికా సైన్యం వస్తే మీరు వీరోచితంగా పోరాడండి, మేము సహకరిస్తామని చెప్పి ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఒక్కొక్కరు 10 మంది సైనికులుగా తయారయ్యారు. 55,000 మంది అమెరికన్ సైన్యాన్ని చంపేశారు. అప్పుడు అమెరికాకు అర్థమైంది, వీళ్ళది ఉక్కు సంకల్పం, మనం ఏమీ చేయలేం. ఒక మాట అడుగుతారు, మీ విజయానికి కారణం ఏంటంటే ఒక ఆటం బాంబుతో జపాన్ లాంటి దేశం మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. మనుషులే ఒక ఉక్కు సంకల్పంతో పోతే ఏదైనా చేయగలుగుతాం, మా దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి 55,000 మంది సైనికులు చంపేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అలాంటి ఉపద్రవమే ఇప్పుడు మన మీద. నరేంద్ర మోడీ కేంద్రం నుంచి దాడి, కేసీఆర్ హైదరాబాద్లో మన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆస్తులపైన, ఆర్థిక మూలాలపైన దాడి చేస్తున్నాడు. ఎవరన్నా భూమి ఉంటే నోటీస్ ఇస్తాడు, పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమంటాడు. లేకపోతే మనవాళ్ళు పోటీ చేస్తే పోటీ చేయొద్దంటాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ముగ్గురి దాడి మీరు చూస్తే ఇది రాష్ట్ర ప్రజలపైన దాడి. ఒక్క ఓటు మనం వేసిన 2014లో కాంగ్రెస్కి ఏదైతే చెప్పారో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పవలసిన అవసరం ఉందని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం. నిన్న మొన్న మీరు చూస్తున్నాడు, ఈయన ఏదో పెద్ద ప్రోగ్రాం ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఈయన ఎట్టుందంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది, మీరు కూడా చదివి ఉంటారు. దొంగలంతా కూడా ఒక వల వేసినట్టు, ఒక అతను పక్షులన్నిటికీ ఒక వల వేస్తాడు. ఆ పక్షులన్నీ కూడా అక్కడ గింజలుంటే తినాలనుకుంటాయి. తినాలనుకుంటే ఒక పెద్ద పక్షి చెప్తుంది, మోసం ఉంది ఇంట్లో, ఎవరో కావాలని ట్రాప్ వేశారు, మనం దిగితే మన పని ఫినిష్ అని చెప్తుంది. ఆ పెద్ద పక్షి చెప్తే ఇవి పర్వాలేదని వెళ్తాయి, శుభ్రంగా వాళ్ళలో పడిపోతాయి. మళ్ళా అతను అడుగుతా, ఆ పెద్ద పక్షిని అడుగుతా, ఏం చేయాలి ఇప్పుడు, మేము తగులుకున్నాం, వాడు వస్తే మమ్మల్ని చంపేస్తారంటే అప్పుడు ఒకటే అంటాయి, మన బలమే మనకు ఐకమత్యం, మీరందరూ ఒకటేసారి లేయండి, వల కూడా లేస్తుంది, అక్కడి నుంచి ఏ విధంగా తప్పించాలని చెప్తానని అదే మరి లేపిస్తారు, లేస్తాయి. పక్షులన్నీ వలతోనే లేస్తాయి. ఆ పెద్ద పక్షికి ఒక ఎలుక చాలా ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఎలుక దగ్గర దిగి మొత్తం కట్ చేసి అందరినీ వల నుంచి విడిపించే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారా అని అడుగుతున్నా. అది జరిగితే మన అవుట్. మనం 5 ఏళ్లు కాదు 50 ఏళ్లు. నేను చెప్తున్నా మీ అందరికీ. లాస్ట్ టైం మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ రోజు నేను కష్టపడ్డాను. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అడ్డం పడినా నిలదొక్కునే శక్తి తీసుకొచ్చాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, మళ్ళీ మీరందరూ ఒక్క సైడ్గా ఏకపక్ష ఎన్నికలు జరిపించండి. అందులో కూడా ఒక సైడ్ జరగాలి. అది మీరు చేయండి. 2029కి తెలంగాణనే కాదు
దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా మనమే. ఎయిర్పోర్ట్లన్నీ అభివృద్ధి చేస్తున్నా, అదే మాదిరిగా పోర్ట్లన్నీ అభివృద్ధి చేస్తున్నా, రోడ్ల మీద పడ్డాం, ఆర్థిక వ్యవస్థ నదులన్నీ అనుసంధానం చేస్తా, సిటీలన్నీ అభివృద్ధి చేస్తా. తెలుగువాడి సత్తా ఏంటి, ఆంధ్రుల సత్తా ఏంటో నిరూపించే బాధ్యత నాది 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 అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చేసి చూపించాను, భవిష్యత్తులో చేసి చూపిస్తాను, ఇప్పటికే నిరూపించాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, మీరు నన్ను ఒక సైనికుడు మారిగా మీరందరూ దీవించాలి, నిండు మనసుతో ఆశీర్వదించాలి, దీవించాలి. 15 రోజులు 16 రోజులు ఉంది. ఇంటికి ఒక వ్యక్తి బయట రావాలి, మీరే మాట్లాడాలి, మీరే ప్రచారం చేయాలి, మీరే సైనికులు, మీరే రేపు రాబోయే గెలిపించేది. 5 ఏళ్లు నేను కష్టపడ్డా, ఇంకా కష్టపడతా. కావాలని మీరు దాడులు చేశారు మన రాష్ట్రం మీద, అయినా భయపడను. నాది ఉక్కు సంకల్పం. డబ్బులు అవసరమై సంపాదిస్తాను కానీ అవమానం చేస్తే మాత్రం, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరు 16 సీట్లు గెలిస్తే నేను 25 సీట్లు గెలుస్తా. దేశంలో విశ్వసనీయత మనకుంది కానీ ఈ కేసీఆర్ అన్ని మాటల కారు తప్ప చేష్టల్లో ఏమీ లేదు. ఫెడరల్ ఫ్రంట్ అందరినీ తిరిగి కడాన మోడీ ఫ్రంట్ గా తయారు చేశాడు తప్ప ఇది ఫెడరల్ ఫ్రంట్ కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీరు సిద్ధంగా ఉన్నారా పోరాటానికి? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ జగన్ కలిశారా లేదా? కేసీఆర్ జగన్ మోడీ కలిశారా లేదా? కుట్ర చేశారా లేదా? 1000 కోట్లు పంపిస్తాడంట నాకు గిఫ్ట్. ఎవరికి? కేసీఆర్కి. ఇది పాపిష్టి డబ్బులు అవునా కాదా? మీకు కావాలా తమ్ముళ్ళు పాపిష్టి డబ్బులు? నీ 1000 కోట్లు ఎవరికి కావాలి? నేను 10,000 కోట్లు ఇచ్చా మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద. మన రాజధాని ఫౌండేషన్ వేసినప్పుడు చూశారు, ఆయన ఇక్కడికి వచ్చాడు కేసీఆర్, నేను పిలిచా, మర్యాద కోసం పిలిస్తే వచ్చి మళ్ళంటాడు నేను ఒక 500 కోట్లు భిక్షం వేయాలనుకున్నాను, ఆ 500 కోట్లు ఇస్తే నరేంద్ర మోడీ మట్టి నీళ్లు తెచ్చాడు, ఆయన కోప్పడతాడని నేను ఇవ్వలేదని. నీ 500 కోట్లు నాకు కావాలనా? 1 గంట కష్టపడితే నేను సంపాదించుకుంటా. ఒక ఆలోచనతో 50,000 కోట్లు సంపాదించాను నేను. హైదరాబాద్ లో ఈ రోజు వచ్చే ఆదాయం ఆ రోజు నా కష్టార్జితం, ఈ తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఉండే మీ కష్టార్జితం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. మేము కష్టపడడం తెలిసిన వ్యక్తులం, పోరాటం చేయడం కూడా తెలిసిన వ్యక్తులం. ఒకవేళ మా జోలికి హైదరాబాద్ లో వచ్చినా మీ పని గోవింద తప్ప వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. హైదరాబాద్ బ్రాండ్ పోగొట్టుకుంటారా మీ ఇష్టం, నేను మాత్రం వదిలిపెట్టను. నా ప్రాణం పోయినా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు ఉండదు ఉండదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, నేను ఒక్కడిని బాధపడితే కాదు, చాలా ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. ఆ రోజు కష్టపడ్డా, ఈరోజు కష్టపడుతున్నా మీకోసరం. అయితే ఈ కుట్రలేంటి, కుతంత్రాలేంటి, ప్రజాస్వామ్యులు తప్పుడు విధానాలేంటో నాకైతే అర్థం కావడం లేదు. అదే నా బాధ, అదే నా ఆవేదన. పిల్లలు, తమ్ముళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. ఆంధ్రుల ఆత్మగౌరవం మీకోసం నేను 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చా. తెలంగాణలో ఇవ్వలా, ఎక్కడ ఇవ్వలా. ఈరోజు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జగన్ లాంటి వ్యక్తులు నమ్ముకుంటే మా తమ్ముళ్ళు చాలా నష్టం వస్తుంది. అందుకని ఇంకో పక్క ఇక్కడ ఒక మంచి శుభ పరిణామం. 2 నాయకులు, ముఖ్యమైన నాయకులు, సత్యనారాయణమూర్తి గారు సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు. పార్టీలో ఉండడమే కాదు, పార్టీకి అండగా
పార్టీకి ఎప్పటి నుంచో పనిచేసిన వ్యక్తి మన సత్యనారాయణమూర్తి గారు. ఇంకో పక్కన బాబ్జీ. పోయిన ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేశారు. మన పార్టీ మీద నమ్మకంతో బాబ్జీ మన పార్టీకి వచ్చారు. నేను వారిని స్వాగతించాను, మనస్ఫూర్తిగా స్వాగతించాను. నేను ఇద్దరిలో ఒకరికే సీట్ ఇవ్వగలిగాను. అయితే ఇద్దరు కూడా మంచి నాయకులు. అందుకే బాబ్జీకి హామీ ఇచ్చా, తొందరలోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నానని నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. ఆ తర్వాత భవిష్యత్తు కూడా ఉంటుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అటు సత్యనారాయణమూర్తికి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రాని మెజారిటీ ఇక్కడ రావాలి. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు, కానీ నేనే అభ్యర్థిని. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఓట్లేసేది చంద్రబాబు నాయుడు ఓటేస్తున్నారు, సైకిల్ గుర్తు ఓటేస్తున్నారు. నేను కుప్పం నియోజకవర్గానికి వెళ్ళను. ఈ రోజే నామినేషన్ వేశారు. 30 ఏళ్లుగా వెళ్ళలా. వాళ్ళు ఒకటే మాట అడిగారు నన్ను, మీరు రావద్దండి, ఎన్నికలప్పుడు మీరు పనిచేయండి, మేమే చందాలు వేసుకుని నామినేషన్ వేస్తాం, బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపిస్తాం, ఎన్నికల తర్వాత వచ్చి పనిచేయమని వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. తక్కువ ఓట్లు నాకు వచ్చింది 47,000 మెజారిటీ. తక్కువ ఓట్లు 70,000 వేశారు, 75,000 వేశారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు నిన్న కూడా మా వాళ్ళు ఒక మాట అన్నారు, 75,000 మెజార్టీ గెలిపించాలని సంకల్పం చేశాం. ఈసారి కుప్పంలో 75,000 మెజార్టీ గెలిపిస్తామని ముందుకు పోయారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, తక్కువ ఓట్లు అక్కడ కుప్పం 75,000తో గెలిపిస్తే అక్కడ చేసిన పనులన్నీ ఇక్కడ చేశాను. 175 నియోజకవర్గాల్లో చేశాను. అభ్యర్థుల్ని మిమ్మల్నే అడిగా. ఆ విషయం కూడా చెప్తున్నా. మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్లు చేశాను అడిగానా? వచ్చాయా ఫోన్లు? కార్యకర్తలు కూడా వచ్చాయా? ప్రజల ఆమోదయోగ్యంతో, కార్యకర్తల యాక్సెప్టెన్స్ తో అభ్యర్థులను ఎంపిక చేశా. వేరే పార్టీ వాళ్ళు ఇది చేయాల. కడాని ఇక్కడ ఎంపీ అభ్యర్థి చూస్తే ముందు రోజు మన పార్టీ ఆఫీసులో ఉండి నెక్స్ట్ డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని తీసుకునే పరిస్థితికి వచ్చారు. మనం అట్ట కాదు, అభ్యర్థులందరి గుణగణాలు తీసుకున్నాం.